రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీకు స్తోత్రాలు నాయనా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయము వరకు నాయనా మమ్మల్ని సజీవులుగా నిలబెట్టావు తండ్రి. అపాయము, ప్రమాదము ఏది మా యొక్క ప్రయాణాల్లో మాకు సంభవించకుండా కాపాడావు. ఎటువంటి బలహీనత మా దరిదాపులకు రాకుండా భద్రపరిచావు. ఈ రోజున తండ్రి, కావలసిన ప్రతి వాటిని మీరే అనుగ్రహించారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో మమ్మల్ని తండ్రి మీరే నడిపించారు నాయన. ప్రాముఖ్యంగా మరొకసారి మేమందరమును ఈ రాత్రికాల ప్రార్థనలో కుటుంబముతో కలిసి ఈ విధంగా ఏకీభవించే ధన్యత దయచేశారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని రోమా పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం ద్వారా అయా ఈ రోజున మీ వాక్యాన్ని మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆనందము లేని స్థితిలో, ఎవరైతే సమాధానము లేని స్థితిలో ఈ రాత్రి కాలంలో ఉన్నారో వారి జీవితంలో ఈ యొక్క విలువైన వాగ్దానాన్ని స్థిరపరచండి నాయన. వారిని సమస్త విషయాలలో ఆనందముతో తండ్రి నింపండి. వారి హృదయంలో కలవరాన్ని, భయాన్ని తొలగించి సమాధానముగా ఉండే కృప దయచేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు కూడా పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ దీవెనలు, మీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృప చూపించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి బలహీనత నుంచి వారిని విడిపించండి నాయన. హాస్పిటల్స్లో, ఐసీయూలలో మరణంతో పోరాడుతున్న పరిస్థితుల్లో బిడ్డలు ఉంటుండగా నాయన స్వస్థపరచండి. ఎటువంటి అంధకార క్రియల చేత బిడ్డలు ఈ రాత్రి కాలంలో పీడించబడుతున్నప్పటికీ యేసు నామంలో వాటి నుంచి వారికి విడుదల అనుగ్రహించండి అయా. ప్రతి విధమైన అవయవమును ముట్టండి, వాటిని బాగుపరచండి, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి నాయన. అదేవిధంగా భయంకరమైనటువంటి వ్యాధులు కలిగి ఉంటుండగా నాయన ఆ వ్యాధుల నుంచి కూడా వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం. గర్భఫలము లేక ఎంతో మంది అవమాన భారము కలిగి దుఃఖిస్తూ ఉండగా అయా వారి మూసుకుపోయిన ఆ గర్భాన్ని మీరు తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అయా అనేక విధములైన పరిస్థితుల వలన డిప్రెషన్లో ఉంటుండగా ఆ డిప్రెషన్లో నుంచి వారిని లేవనెత్తండి ప్రభువా నాయనా. అదే విధముగా ఈ రాత్రి కాలంలో అప్పులు ఎవరైతే కలిగి ఉన్నారో అప్పుల నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా. తలగానే గాని తోకగా ఉండరు అనే మీ వాగ్దానమును వారి జీవితంలో స్థిరపరచండి. వారు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్య, చేతి పనుల విషయాలలో సకల సమృద్ధిని దయచేయండి నాయన. మూసుకుపోయిన ద్వారములన్నీ కూడా తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన కుటుంబంలో గొడవలు, మనస్పర్ధలు, సమాధానము లేని స్థితులు, ఆస్తి అంతస్తు ఉన్నప్పటికీ అయా హృదయంలో నెమ్మది లేని పరిస్థితుల్లో ఆయన అనేక మంది కలవరపడుతుండగా వారి కుటుంబాలు ఈ రాత్రిన మీరు దర్శించండి ప్రభువా. వారి కుటుంబంలో నెమ్మదిని నింపండి, సమాధానము దయచేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయం దయచేయండి. మార్గం తప్పిపోకుండా, చెడు వ్యసనాలలో వారు పడిపోకుండా, చెడు స్నేహాలు వారు కలిగి లేకుండా కృప చూపించండి అయా. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీ సహాయము దయచేయండి నాయన. భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు, ఆ గొడవల నుంచి విడుదల దయచేయండి.
రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి, ఆస్తి తగాదాల నుంచి అయా విడిపించండి. కోర్టు కేసుల్లో ఉన్నారు, కేసులన్నిటినీ కూడా కొట్టివేయమని బ్రతిమాలుకుంటున్నాము. ఆయన ఆయా దేశాల్లో జీవిస్తున్నారు, వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి. ఆయన విదేశాలు వెళుతూ ఉండగా వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఆ పాస్పోర్ట్స్ విషయాలలో, ఆ ప్రయాణాలలో ప్రతి విషయంలో మీరే తోడై ఉండండి తండ్రి. అయ్యా ఎవరైతే నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో వారికి కూడా రక్షణ కాపుదల దయచేయండి నాయన. ముఖ్యంగా ఎంతో మంది లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, అయ్యా రిటైర్మెంట్స్ కొరకు తండ్రి అప్లై చేసుకున్నారు. వాటన్నిటి విషయంలో కృప దయచేయండి నాయన. ప్రభువా, మారు మనసు లేని ప్రతి ఒక్కరిని దర్శించి వారికి మారు మనసు దయచేయండి తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి అయా. వివాహముల విషయంలో కూడా కృప చూపించండి, సాటి అయిన సహాయం మీరు దయచేయండి అయా. ఈ రాత్రిన మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మా అందరికీ మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన, నిద్రలేమి పీడకలల సమస్యల వలన ఎటువంటి కలవరము కలిగి లేకుండా మీరే ప్రతి ఒక్కరిని తండ్రి భద్రపరచమని, సుఖవంతమైన నిద్రను మీరే అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.